సార్ విజయ్ సీఎం అయిన దగ్గర నుంచి ఆయన గురించి ఏ విషయమైనా ఒక హాట్ టాపిక్ అయిపోతుంది. సో సీఎం విజయ్ పర్సనల్ లైఫ్ లో ఇప్పుడు ఒక ఊహించని ట్విస్ట్ వచ్చినట్లుగా కనిపిస్తోంది. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య డివోర్స్ కేసు అనే ఒక ఇష్యూను మనం చూసాము. అయితే ఇప్పుడు సంగీత చెన్నైకి వచ్చేసారు. తల్లి మధ్యలో ఒక వాళ్ళకి ఏదో మధ్యవర్తిత్వం వహించబోతున్నారు అన్న టాక్ నడుస్తుంది. సో ఈ నేపథ్యంలో త్రిష, సంగీత, విజయ్ ఏం జరగబోతోంది అన్న ఒక ఉత్కంఠ సార్. ఇది ఒక మెలో డ్రామా అండి. సినిమాల్లో చూసే మెలో డ్రామా మనకు తమిళనాడు పాలిటిక్స్లో మనకు కనిపించింది. కరెక్ట్గా విజయ్ టీవీకే పార్టీ పెట్టడం, ఎన్నికల పోటీకి రంగం సిద్ధమైన నేపథ్యంలో సడన్గా భార్య సంగీత వ్యవహారం తెర ముందుకు రావటం, ఆమె విడాకులకు సంబంధించి అంశాలు ప్రస్తావించడం, అంతకంటే ముందు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నాగేంద్రన్ త్రిషకు ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేయటం, దాని మీద త్రిష రెస్పాండ్ అవటం, ఇవన్నీ కూడా ఒక బిగ్ ఇష్యూ అయిపోయాయి. ఈ బిగ్ ఇష్యూ అయిన నేపథ్యంలో కరెక్ట్గా ఎన్నికల టైంకి విడాకులకు సంబంధించి ఆమె కేసు వేయటం, సంగీత, విజయ్ భార్య సంగీత, ఆ విడాకుల కేసుకు సంబంధించిన అంశం అనేది ఇప్పుడు తెర ముందుకు వచ్చింది. కరెక్ట్గా ఈరోజు రేపు ఈ 2 రోజుల్లోనే ఈ విడాకులకు సంబంధించిన కేసు కోర్టులో మళ్ళీ ముందు రాబోతుంది, ఏదో ఒక తీర్పు రాబోతుంది. ఈ మీన్వైల్ టైంలో ఇప్పుడు జరుగుతున్న చర్చ ఏంటంటే 2-3 రోజుల్లో ఒక ప్రచారం, త్రిషకు షాకు ఇచ్చారు విజయ్ అని రకరకాలుగా కథనాలు రాస్తున్నారు. ఈరోజు ఏమంటున్నారు, విజయ్ తల్లి మొత్తం అంతా ప్లాన్ గీశారు, మళ్ళీ విజయ్ సంగీత కలవటానికి ఆమె అంతా ప్రయత్నం చేశారు, వీళ్ళిద్దరూ కలిసిపోయారు, అంతా సమసిపోయిందని చర్చ జరుగుతోంది. ఒకవైపు ఏమో సోషల్ మీడియాలో గ్యాసిప్స్, మరోవైపు రియాలిటీ. ఇక్కడ నేను ఏమంటానంటే విజయ్ ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు, అలాగే భార్య సంగీత తీవ్ర ఆరోపణలు చేసి విడాకుల కేసు పెట్టిన పరిస్థితి కనిపించింది. త్రిషతో కొన్నేళ్లుగా ఆయన రిలేషన్షిప్లో ఉన్నారనేది జరుగుతున్న ప్రచారం. ఎప్పుడైతే సంగీత కేసు వేసి ఆరోపణలు చేసి అంత ఇష్యూ అయిందో, ఆ తర్వాత విజయ్ ఒక కార్యక్రమానికి, అంటే ముఖ్యమంత్రి అవ్వడానికి ముందే ఒక కార్యక్రమానికి త్రిషతో సమేతంగా వచ్చారు. అంటే భార్య సమేతంగా మనం అనకూడదు, అంటే ఒక రకంగా సిగ్నల్ ఇచ్చారు. ఎస్, అంటే త్రిష నాకు వీఆర్ క్లోజ్ రిలేషన్ అని ఒక సిగ్నల్ అయితే ఆయన ఇచ్చారు. అలాగే ప్రమాణ స్వీకారం రోజు కూడా మనం చూసాం. ప్రమాణ స్వీకారం రోజు త్రిష అక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అలాగే విజయ్ తల్లితో చాలా సన్నిహితంగా మెలిగారు. కరెక్ట్గా విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు తల్లి కానీ త్రిష కానీ కళ్ళల్లో నీళ్లు తిరగటం, ఇవన్నీ కూడా మనం చూసాం ప్రసార మాధ్యమాల్లో, అది క్లియర్ కట్గా చూసాం. ఇప్పుడేంటి, విజయ్ సంగీత కలిసిపోతున్నారు, ఇంకా త్రిష సంగతి ఏంటి అనేది ఇప్పుడు జరుగుతున్న చర్చ. అది ఒకటి, ఇప్పుడు త్రిష పర్సనల్ లైఫ్, కెరీర్ పరిస్థితి ఏంటి, సంగీత కలిసిపోతే విజయ్ త్రిషని పట్టించుకోడా, ఇక త్రిష ఆటలో పావుగా మారిపోయిందా, ఇలా రకరకాలుగా చర్చ జరుగుతూనే ఉంది సోషల్ మీడియాలో. సోషల్ మీడియాకి అడ్డొదుపు లేదు కదా. నేనేమంటానంటే ఈ విషయంలో మనం తొందరపడి ఏమీ మాట్లాడకూడదు. నిజంగా దీనిపై క్లారిటీ ఇవ్వాల్సింది ఎవరు, సంగీత భార్య. ఎస్, మేము కలిసిపోయాం నామేమని చెప్పాలి, లేదంటే ముఖ్యమంత్రిగా ఉన్న విజయ్ అన్న చెప్పాలి. విజయ్ తల్లి మధ్యవర్తిత్వం వహించి కలిపింది అంటున్నారు కాబట్టి ఆమెనే చెప్పాలి. వాళ్ళెవరు అధికారంగా ఏమీ మాట్లాడలేదు. అంతకుముందు విజయ్ తండ్రి కొంత యాక్టివ్గా ఉన్నారు, చంద్రశేఖర్, ఆయన కొంచెం యాక్టివ్గా ఉన్నారు. ఆయన చాలా అంశాలని మాట్లాడేవాళ్ళు ఓపెన్గా. కాంగ్రెస్తో వెళ్ళాలని ఉందని కూడా విజయం సాధించిన తర్వాత విజయ్ నిర్ణయం తీసుకోకముందే తండ్రి చంద్రశేఖర్ మాకు కాంగ్రెస్తో వెళ్ళాలని ఉంది, కాంగ్రెస్ మద్దతు తీసుకుంటామని ఆయన ఒక అపీల్ చేసేశారు. ఆయనైనా చెప్పాలి, ఎందుకంటే ఆయన కొంత మీడియాకి ప్రతిదీ అవైలబుల్ ఉంటారు కాబట్టి విజయ్ తండ్రి అయినా చెప్పాలి. విజయ్పై విడాకుల కేసు వేసిన భార్య సంగీత అయినా చెప్పాలి. 3, త్రిష అయినా క్లారిటీ ఇవ్వాలి. త్రిష ఇవ్వడానికి ఛాన్స్ లేదు, విజయ్ అయినా చెప్పాలి. 2 రోజులు విడాకుల కేసు రాబోతుంది, మోస్ట్లీ మండే ఉండబోతుంది. ఆ విడాకుల కేసులో తీర్పు ఏం రాబోతుందో, లేదంటే సంగీత మా దగ్గర ఎలాంటి సమస్య లేదు, మేము ఈ సమస్య పరిష్కరించుకోవాలనుకుంటున్నాము సామరస్యపూర్వకంగా అంటూ కోర్టులో ఉన్న కేసుని విత్డ్రా చేసుకుంటున్నారా, ఇప్పుడు ఇది కూడా ఉంది. అంత విత్డ్రా చేసుకోవటానికి విజయ్ తల్లి సంగీతాన్ని ఒప్పించారా? ఇప్పుడు విత్డ్రా అయిపోతే ఇంకా విజయ్ మీద వివాదం లేదు కదా. సామరస్యపూర్వకంగా వాళ్ళు సెపరేట్ అయిపోయారన్న వాతావరణం క్రియేట్ అయింది అనుకోండి, ఎందుకు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఎందుకు ఈ తలనొప్పి అని తల్లి కొత్త ఇనిషియేటివ్ తీసుకొని సంగీతతో మాట్లాడి సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుందామని, నీకు ఏం కావాలో అంతా అడ్రస్ చేస్తాము, ఎందుకు ఈ అనవసరంగా వివాదం, నీకు కూడా భవిష్యత్తు ఉంది, పిల్లల భవిష్యత్తు పాడైపోద్ది అని ఏమైనా విజయ్ తల్లి సంగీతతో మాట్లాడారా? ఆ నేపథ్యంలో మళ్ళీ ఇద్దరు కలిసిపోతున్నారన్న వార్తను పుట్టించారా అన్నది మనకి మండే ట్యూస్డే కానీ క్లారిటీ రాదు. ఖచ్చితంగా దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఎవరు ఇప్పటి వరకు అధికారికంగా ధృవీకరించలేదు ఏమి.
ఎవరైతే మనం అనుకుంటున్నట్టు విజయ్ కానీ సంగీత కానీ తల్లి కానీ ఎవరు కూడా అధికారికంగా ధృవీకరించలేదు కాబట్టి నాకు తెలిసి దీనికి సమాధానం మనకు మండే దొరుకుతుంది. మండే విడాకుల కేసుకు సంబంధించి నేను విత్డ్రా అవుతున్నానని సంగీత ప్రకటిస్తే సంగీత విజయ్ మధ్య ఉన్న వివాదం సమసిపోయినట్టే. సమసిపోయినంత మాత్రాన సంగీతాన్ని విజయ్ అడ్మిట్ చేస్తారో లేదన్నది కీలకం. అంటే మీ భవిష్యత్తు చూసుకుంటామని మాట్లాడటం వేరు, లేదు మళ్ళీ కలిసిపోవటం వేరు. నేను అనుకుంటున్న నా అంచనా ఏంటంటే విజయ్ సంగీత కలవకపోవచ్చు. ఈ పరిష్కారాన్ని సామరస్యపూర్వకంగా కుటుంబం మధ్య పరిష్కరించుకునే దిశగా అడుగులు పడుతున్నాయి అన్నది నా అంచనా. దానికే వెంటనే త్రిషాని పెట్టి త్రిష భవిష్యత్తు ఏమైపోద్ది అంటే, ఇప్పుడు త్రిష అధికారికంగా ప్రకటించలేదు కదా, విజయ్ అధికారికంగా ప్రకటించలేదు. బట్ దే ఆర్ గోయింగ్ టుగెదర్ అన్నట్టుగానే వాళ్ళిద్దరు ప్రయాణం అయితే చేస్తున్నారు. అలాంటి సంకేతాలు కూడా విజయ్ ఇచ్చారు. అందుకు నా అంచనా ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇదేదో ఒక పెద్ద వివాదంగా మార్చుకోవాలని విజయ్కి లేకపోవచ్చు. అలాగే సంగీత తిరిగి కలుస్తుందా అంటే నా అంచనా ఏంటంటే చెప్పలేం. అలాంటి పరిస్థితి రాకపోవచ్చు. విడాకుల కేసు విషయంలో ఆమె విత్డ్రా అయితే వివాదం సమసిపోయినట్టే. అయినంత మాత్రాన విజయ్ సంగీతతో కలిసి ఉంటారని మనం ఒక అవగాహనకి రాలేము, ఒక అంచనాకి రాలేము. ఎట్ ది సేమ్ టైం త్రిషకి విజయ్ అన్యాయం చేస్తారు అన్న ఈ వార్తలు ఏవైతే జరుగుతున్నాయో అది సంభవించకపోవచ్చు.